ఎపిసోడ్ 107 చీకటి సామ్రాజ్యం. శివంగి గురించి చెప్పగానే పౌర్ణమి గురించి ఆలోచిస్తూ ఇది ఏ నెల అని కంగారుగా అడిగింది తార. ఆమె కంగారుని చూస్తూనే అక్టోబర్ అని సమాధానమిచ్చాడు చంద్ర. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు అని కళ్ళు పెద్దవి చేసి భయపడుతూ అంది తార. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు తారా, అసలేం జరిగిందో చెప్పు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. శివంగి ప్లాన్ ఏంటో నాకర్థమైంది రోహిత్ అని తన కంగారుని తగ్గించుకుంటూ, ఇది అశ్విని మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని శరత్ పౌర్ణమి అంటారు. సంవత్సరానికి 12 పౌర్ణమిలు 12 అమావాస్యలు ఉంటాయని మీకు తెలుసు కదా అని ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడానికి ఆగింది తార. ఎందుకో తెలీదు, ఆమె గుండె భయంతో వేగంగా కొట్టుకుంటోంది. నువ్వు శరత్ పౌర్ణమి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? శివంగి చెప్పింది నవకాళిక పౌర్ణమి కదా అని రోహిత్ అనుమానంగా అడిగాడు. లేదు రోహిత్, నాకు తెలిసినంతవరకు నవకాళిక పౌర్ణమి అనేది హిందూ మతంలో అసలు లేనేలేదు. శివంగి ఎదురుచూస్తుంది నవకాళిక పౌర్ణమి గురించి కాదు, శరత్ పౌర్ణమి గురించి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది తార. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవుతారా అని రోహిత్ చంద్ర ఇద్దరు ఒకేసారి అనుమానంగా అడిగారు. ఎందుకంటే శరత్ పౌర్ణమి రోజున చంద్రుడు తన కిరణాల ద్వారా అమృతాన్ని వెన్నెల రూపంలో భూమి మీద కురిపిస్తాడు అని తార ఇంకేదో అనబోతుండగా రోహిత్ ఆమె మాటలకి అడ్డుపడి, అంటే ఆ రోజు కురిసే వెన్నెల స్వర్ణపుష్పాన్ని తాకగానే శివంగి శాపానికి విముక్తి కలిగించే శక్తి వస్తుందంటావా అని అనుమానంగా అడిగాడు. ఎగ్జాక్ట్లీ, నేనిదే చెప్పాలనుకుంటున్నాను. నార్త్ ఇండియన్స్కి ఒక సాంప్రదాయం ఉంది. ఈ శరత్ పౌర్ణమి రోజున ఇంట్లో ఖీర్ చేసి చంద్రుడి వెన్నెల్లో రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే ఆ ఖీర్ తింటారు. అలా తింటే వాళ్లకున్న రోగాలు తొలగిపోతాయని వాళ్ల నమ్మకం. సేమ్ అదే ఆచారాన్ని ఇప్పుడు శివంగి పాటిస్తోంది అని ఊహిస్తూ చెప్పింది తార. రోగాలకి శాపాలకి ముడిపెడతావేంటి తారా? అయినా కిరణాలకి అంత పవరుందంటావా అని అనుమానంగా అడిగాడు చంద్ర. శాపం అంటే అది కూడా ఒక రోగం లాంటిదే చంద్ర. పైగా తన ముఖం ఎంత వికృతంగా ఉందో చూసావు కదా. నార్త్ ఇండియన్స్ ఖీర్ ఎలా ఉపయోగిస్తారో అలాగే శివంగి ఇక్కడ స్వర్ణపుష్పాన్ని ఉపయోగిస్తోంది అని అతడికి అర్థమయ్యేలా చెప్పాడు రోహిత్. తార మాటల్ని అక్కడ రోహిత్ మాత్రమే అర్థం చేసుకున్నాడు. అంటే ఆ స్వర్ణపుష్పాన్ని ఫలంగా మార్చి శివంగి తింటుందా? తింటే తన శాపం తొలగిపోతుందా అని అనుమానంగా అడిగాడు జగజిత్. అదే కదా ఇప్పటివరకు చెప్పింది అని కాస్త విసుక్కున్నాడు రోహిత్. అయితే నవకాళికా పౌర్ణమి అసలు ఆచరణలోనే లేదనంటావా అని తారా రోహిత్తులను నిలదీస్తున్నట్లుగా అడిగాడు చంద్ర. నేను ఇప్పటివరకు ఆ పేరే వినలేదు చంద్రా అని ఆవేశంగా అరిచి చెప్పింది తార. మేము కూడా శరత్ పౌర్ణమి గురించి వినలేదు తారా. అలాంటప్పుడు నువ్వు చెప్పింది నిజమని మేమెలా నమ్మాలి అని మళ్లీ అనుమానంగా అడిగాడు చంద్ర. అతడి బిహేవియర్ సడన్గా మారేసరికి రోహిత్ అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం చంద్ర. శరత్ పౌర్ణమి అంటే ఎంత మహిమ కలిగిన రోజో తెలుసా? ఆ రోజే క్షీరసాగర మథనం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా జన్మించారు. అంతేకాదు, ఈ శరత్ పౌర్ణమితో కృష్ణుడికి గోపికలకి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అంటూ తాను చదివిన పురాణాల గురించి చంద్రకు వివరంగా చెప్పింది తార. నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను తారా. ఈ శరత్ పౌర్ణమి ఎన్ని సంవత్సరాలకొకసారి వస్తుంది అని అడిగాడు చంద్ర. ప్రతి సంవత్సరం వస్తుంది చంద్ర, అది కూడా ఈ నవరాత్రి రోజుల్లోనే అని సమాధానమిచ్చింది తార. అయితే మదనిక ప్రతి సంవత్సరం ఈ స్వర్ణపుష్పంలోని మకరందాన్ని స్వీకరిస్తుందంటావా అని కొత్త అనుమానాన్ని రేకెత్తించాడు విక్కీ. ఖచ్చితంగా సేకరిస్తుంది. ఎందుకంటే భైరవుడు శివంగితో మాట్లాడుతున్నప్పుడు మదనిక ఈ పని చాలాసార్లు చేసిందని చెప్పాడు, గుర్తుందా అని అడిగాడు రోహిత్. అవును అన్నట్టుగా చంద్ర విక్కీలు తల ఊపారు. ఆ తేనెని నిల్వచేసి
శివంగి ఏం చేస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఆ తేనెని పోగు చేయడానికి వాళ్ళు ఏ పాత్రను ఉపయోగించుంటారు అని ఎందుకో అనుమానంగా అడిగింది తార. తేనెను నిల్వ చేయడానికి వాళ్ల దగ్గర పాత్రే ఉండదంటావా అని వెటకారంగా అడిగాడు జగజిత్. లేదు జగ్గు, అది మామూలు తేనె కాదు. ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో నిల్వ చేయడానికి. స్వర్ణపుష్పం నుంచొచ్చిన మకరందం అది చాలా విలువైంది, శక్తివంతమైంది. దానిని నిల్వ చేయడానికి ఖచ్చితంగా వాళ్లు ఒక ప్రత్యేకమైన పాత్రను ఉపయోగిస్తూ ఉంటారు అని బల్లగుద్ది మరీ చెప్పింది తార. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు జంతువులా మారిన సావిత్రి మళ్లీ తిరిగి మనిషిలా అయింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు తారా? జగజీతిని నయం చేసి నన్ను ఓడించగలననుకుంటున్నావా? వాణ్ణి బ్రతికించినంత మాత్రాన నువ్వు నన్ను జయించలేవు అని గంభీరంగా అంటూ తన పిడికిల్లో ఉన్న పౌడర్ని గాల్లోకి ఊదింది సావిత్రి. ఆ పౌడర్ గాల్లో కలిసిపోయి ఆ బంగ్లాలో ఉన్న ప్రతి ఒక్కరినీ తాకింది. ఆ పౌడర్ తాకగానే అందరూ మత్తులోకి జారిపోయారు. నన్ను ఎదుర్కోటానికి సిద్ధంగా ఉండండి అని తారా రోహితులను మనసులో తలుచుకుని ఆ బంగ్లా నుండి బయటికి వెళ్లిపోయింది సావిత్రి. ఆమె పాదాల చప్పుడికి భూమి అదిరిపోతోంది. నిశీతి పరుచుకున్న చీకటిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది సావిత్రి. ఆమెని అనుసరిస్తూ వీధి కుక్కలు పేట కుక్కల్లా మారి ఆమె వెనకాల సైన్యంలా వెళుతున్నాయి. సావిత్రి లక్ష్యమేంటో ఆమె వెనకాల వెళుతున్న వీధి కుక్కలకి తప్ప మరింకెవ్వరికీ తెలీదు. సావిత్రి అడవి దగ్గరికి రాగాని అప్పటి వరకు తోడుగా వచ్చిన వీధి కుక్కలు ఇక వెళ్ళొస్తామన్నట్టుగా మురిగి ఊర్లోకి వెళ్లిపోయాయి. సావిత్రి నేరుగా దివ్యవృక్షం దగ్గరికి వెళ్లి, నేను వచ్చేశాను వృశ్చిత అని ఆ చెట్టును చూస్తూ అంది. ఆ చెట్టు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నాకు తెలుసు వృశ్చిత, నువ్వు నాకన్నా ఎక్కువగా ఆ శివంగినే నమ్ముతావని అని కన్నింగా చూస్తూ, ఇక నీ నమ్మకంతో నాకు సంబంధం లేదు వృశ్చిత. నాకు కావలసింది నీ ఫలాలు, నీ పువ్వులు అని పొగరుగా అంది సావిత్రి. ఈపాటికే వాటి కోసం శివంగి నీ దగ్గరకొచ్చిందని నాకు తెలుసు. ఈసారి కూడా వాటిని తనకే ఇవ్వాలనుకుంటున్నావని కూడా నాకు తెలుసు. కానీ అది ఈసారి జరగనివ్వను అని స్వర్ణపుష్పాన్ని ఉద్దేశిస్తూ అంది సావిత్రి. ఈసారి కూడా ఆ దివ్యవృక్షం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. సావిత్రి అదంతా పట్టించుకోకుండా శివంగిలానే ఆ దివ్యవృక్షం చుట్టూ 108 ప్రదక్షిణాలను 2 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణపుష్పం వికసిస్తుందేమోనని ఆ చెట్టు వైపు చూసింది. కాని ఆమె కోరుకున్నట్టుగా ఎటువంటి స్వర్ణపుష్పమూ వికసించలేదు. ఏం జరుగుతోందిక్కడ? ఇంకా స్వర్ణపుష్పం ఎందుకు వికసించలేదు అంటూ ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా పరిశీలించింది సావిత్రి. ఓ, అయితే ఇదంతా నా కింకర పని అన్నమాట అని మురిసిపోతూ, కింకరా, ఎక్కడున్నావు? నా దగ్గరికి రా అని గట్టిగా పిలిచింది సావిత్రి. ఆమె అరుపు వినగానే మెరుపు వేగంతో ఆమె దగ్గరకొచ్చింది ఒక తేనెటీగ. ఎలా ఉన్నావు కింకరా అని ప్రేమగా అడుగుతూ తన చూపుడు వేలిని ఆ తేనెటీగకి చూపించింది సావిత్రి. ఆ తేనెటీగ ఆ చూపుడు వేలిమీద వాలుతూ బాగున్నాను అన్నట్టుగా తల ముందుకీ వెనక్కి ఆడించింది. స్వర్ణపుష్పాన్ని నాశనం చేయడంలో నీ పని పూర్తయినట్టుంది అని ఆ తేనెటీగని రాక్షసంగా చూస్తూ కన్నింగా అడిగింది సావిత్రి. దానికా తేనెటీగ అవును అన్నట్టుగా రెక్కలు విప్పి ఆడించింది. అసలు ఏం జరిగిందంటే, తనకన్నా ముందు స్వర్ణపుష్పాన్ని శివంగి తీసుకోవాలని ప్రయత్నిస్తే స్వర్ణపుష్పాన్ని నాశనం చేయమని ఆ తేనెటీగని అక్కడ కాపలాగా పెట్టింది సావిత్రి. మదనిక వచ్చి ఆ మకరందం సేకరించేలోపే కింకర స్వర్ణపుష్పాన్ని నాశనం చేసింది. ఈ విషయం శివంగికి గాని భైరవుడికి గాని తెలీదు. అందుకే స్వర్ణపుష్పం నాశనం అవ్వడానికి కారణం మదనికే అని అనుకుంటున్నారు. శభాష్ కింకరా! చీకటి సామ్రాజ్యంలో వాళ్ళందరూ నన్ను వెలివేసినా నన్ను నమ్మి నాకంటూ మద్దతిచ్చింది నువ్వొక్కడివే అని సంతోషపడుతూ చెప్పింది సావిత్రి. ఆ తేనెటీగ గాల్లోకి ఎగిరి సావిత్రి ముఖం చుట్టూ తిరుగుతూ ఇంకా ఏదో చెప్తోంది. ఆ తేనెటీగ మాటలు సావిత్రికి తప్ప ఇంకెవరికీ అర్థం కావు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కింకరా. ఆ జగజీతిని కుట్టింది నువ్వని నాకు తెలుసు. వాడు వెలువెల్లాడ్డం నా కళ్లతో నేను చూశాను
అని ఇంకో షాక్ ఇచ్చింది సావిత్రి. జగజీత్ని కుట్టి ఆ నింద మదనిక మీద వేసి శివంగి మీద అనుమానం వచ్చేలా సావిత్రి ప్లాన్ చేసింది. ఇప్పుడు సావిత్రి చెప్పినా రోహిత్ తారలు నమ్మలేనంతగా వాళ్ళకి శివంగి మీద అనుమానం వచ్చేసింది. మనం ఆలోచించాల్సింది రోహిత్ తారల గురించి కాదు కింకరా, ఆ శివంగి గురించి. నువ్వు ఇక్కడే ఈ దివ్యవృక్షం చుట్టూనే కాపలా కాస్తూ మళ్లీ స్వర్ణ పుష్పం వికసించకుండా చూసుకో అని ఎందుకో భయపడుతూ, ఆ పుష్పం ఫలంలా మారితే శివంగికి శాప విముక్తి దొరుకుతుంది. అదే జరిగితే నేను తనని ఎదుర్కోలేను. తనని ఎలా అయినా అంతం చేసి చీకటి సామ్రాజ్యానికి మహారాణిని కావాలన్నదే నా లక్ష్యం అని ఆ అడవి మొత్తం అదిరిపడేలా అరిచి చెప్పింది సావిత్రి. అవుతుంది మాతా, అవుతుంది, ఇదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టుగా ఆమె చుట్టూ తిరిగింది ఆ తేనెటీగ. ఈ నవకాళిక పౌర్ణమి మనకి చాలా ముఖ్యం కింకరా. నా పూర్తి శక్తులు తిరిగి రావడానికి ఆ రోజు కురిసే చంద్రుడి వెన్నెల ఒక్కటే మార్గం అని ముక్త కంఠంతో చెప్పింది సావిత్రి. సరిగ్గా అప్పుడే ఎవరో పెద్దగా చప్పట్లు కొడుతున్న శబ్దం రావడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది సావిత్రి. ఓ, ఇదంతా మీ పథకం అన్నమాట అని చప్పట్లు కొడుతూ ఆమె దగ్గరకొచ్చాడు భైరవుడు. భైరవా, నువ్వేంటిక్కడా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని షాక్లో కంగారు పడుతూ అడిగింది సావిత్రి. ఇంకా నటించాలని చూడకాకాయా, నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది అని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు భైరవుడు. ఓ, తెలిసిపోయిందా? అయితే ఇంకా నేను నటించాల్సిన అవసరం లేదనుకుంటా అని చాలా నిర్లక్ష్యంగా అంది సావిత్రి. నా పేరేంటో తెలుసు కదా అకాయా? నాకు చీకటి సామ్రాజ్యంలో ఉన్న పేరేంటో కూడా నీకు తెలుసు కదా అని ఆవేశంగా అడిగాడు భైరవుడు. నన్నీలా అడగడానికి సిగ్గుండాలి భైరవా. చీకటి సామ్రాజ్యంలో ఉన్న నీ పేరుని కాపాడుకోవడం కోసం ఆ శివంగికి కుక్కలా పనిచేస్తున్నావా? నీ అంత అవకాశవాదిని నేను నా జీవితంలో చూడలేదు అని అతడి ముఖం మీద చీకొట్టి అసహించుకుంది సావిత్రి. నువ్వు ఎన్ని తిట్టినా నా మనసుని మార్చలేవాకాయా. ఎందుకంటే నేను శివంగికి మాటిచ్చాను. తన శాప విముక్తి తొలగేంతవరకు తనతోనే ఉంటాను. నా ప్రాణం పోయినా మాట తప్పను, మడం తిప్పను అని ఆవేశంగా అరిచి చెప్పాడు భైరవుడు. మనుషులతో ఎక్కువగా తిరగడం వల్ల వాళ్ల లక్షణాలు నీకూడా వచ్చేసినట్లున్నాయి భైరవా. మాట తప్పను, మడం తిప్పను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అతడి వ్యక్తిత్వాన్ని తీసి పారేస్తున్నట్టుగా అంటూ, నువ్వు కూడా నా మొగుడిలానే కామకుక్కవి భైరవా. అందుకే దాని వెనకాల తిరుగుతున్నావు. అది అందంగా మారిన తరువాత దాన్ని అనుభవించాలనుకుంటున్నావు అని శివంగి గురించి, భైరవుడి గురించి నీచంగా మాట్లాడింది సావిత్రి. ఆమె నోటి నుండి ఆ మాటలు రాగానే భైరవుడి కళ్ళు ఎర్రబడ్డాయి. అతడి పిడికిలి బలంగా బిగుసుకుంది. అతని చేతి నరాలు పైకి తేలాయి. అతడిలోని ఆవేశం అతడి శరీరాన్ని రెండింతలు పెద్దదిగా కనపడేలా చేసింది. శివంగి గురించి తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు. అక్కడికక్కడే ఆకాయని చంపేయాలన్నంత కోపంతో ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి లేపాడు భైరవుడు. సావిత్రిని భైరవుడు చంపగలడా? అతడికి అంత ఆవేశం రావడానికి కారణమేంటి? చీకటి సామ్రాజ్యం సావిత్రిని ఎందుకు వెలివేసింది? ఆ చీకటి ప్రపంచంలో సావిత్రికి, శివంగికి, భైరవుడికి ఉన్న సంబంధమేంటి? తార చెప్పిన శరత్ పౌర్ణమి, నవకాళికా పౌర్ణమి ఒకటేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్ ప్లే అవుతుంది. कहते हुए वो हंसने लगी। वहीं उसकी बात सुनकर मिशा चिढ़ गई और बोली, अच्छा जी, मैं भीगी बिल्ली, और तू? जैसे ही पता चलता है कि भाई घर आ गए हैं, तू तो रूम से बाहर ही नहीं निकलती और मुझसे